నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మావుళ్ళమ్మ అమ్మవారు సువర్ణ రచిత కవచాలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి వివిధ అలంకారాలు చేస్తామని తెలియజేశారు. దేవి శరన్నవరాత్రుల తొలి రోజున మావుళ్ళమ్మ అమ్మవారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం దర్శించుకున్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్కు దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వేద పండితులు స్వాగతం పలకగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచన మండపం నందు ఆశీర్వచనాలు అందజేయగా మావుళ్ళమ్మ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ శేషవస్త్రము ప్రసాదాలు అందజేశారు. స్త్రీనిధి రుణాలు పారదర్శక చెల్లింపులకు బయోమెట్రిక్ డివైస్లు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం భీమవరం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు కలెక్టర్ చేతుల మీదుగా గ్రామ సంఘాల సభ్యులకు బయోమెట్రిక్ డివైస్లను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు ప్రతి సంవత్సరం సుమారు 220 కోట్ల రూపాయలను స్త్రీనిధి రుణాలుగా అందజేస్తున్నామన్నారు. ఇటీవల రుణాలు తిరిగి చెల్లింపులో జరుగుతున్నటువంటి అవకతవకలను అరికట్టేందుకు పారదర్శకంగా క్యాష్లెస్ లావాదేవీలు నిర్వహించేందుకు జిల్లాలోని గ్రామ సంఘాలకు 850 బయోమెట్రిక్ డివైస్లు అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ, ఆర్డీఓ తదితర అధికారులు పాల్గొన్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజికల్ యాక్టివిటీస్ జోన్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, అవుట్డోర్ యోగా హాల్ ను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భీమవరం పట్టణంలో వైద్యరాజు వేగిరాజు కృష్ణంరాజు ప్రకృతి ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన పార్క్ నందు ఫిజికల్ యాక్టివిటీస్ జోన్, అవుట్డోర్ యోగా హాల్ ను ప్రారంభించడం జరిగిందని, ఈ ఆశ్రమంలో ప్రకృతి సిద్ధమైన వైద్యాన్ని అందించడంతో పాటు హెల్దీ ఫుడ్ ను అందిస్తూ డాక్టర్ వేగిరాజు శ్రీదేవి ఆధ్వర్యంలో మంచి వైద్య సేవలను అందిస్తున్నారని, ఈ సదుపాయాలను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఇక్కడ భీమవరం టౌన్ లో వేగిరాజు వైద్యరాజు కృష్ణరాజు ప్రకృతి ఆశ్రమంలో ప్రత్యేకంగా తయారు చేసిన పార్క్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రకృతి ఆశ్రమం అంతా కూడా పేషెంట్స్ కి అంతా కూడా మంచిగా అకామిడేట్ చేస్తూ మంచి హెల్తీ సర్వీసెస్ శ్రీదేవి గారి డైరెక్షన్ లో తర్వాత వారి యొక్క క్వాలిఫైడ్ అండ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ మెంబర్స్ తో చాలా మంచి సర్వీసెస్ అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రకృతి ఆశ్రమం చుట్టూ అంతా కూడా చాలా ఆహ్లాదంగా, ఇది ఒక రిసార్ట్ టైప్ లో ఉంది. అయితే ఇక్కడ సర్వీసెస్, మసాజెస్ సర్వీసెస్ కానీ ఫుడ్ కానీ చాలా హెల్దీగా, పేషెంట్స్ కి ఖచ్చితంగా 1 వీక్ కానీ 10 days ఉండి సర్వీసెస్ తీసుకున్న వారికి ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ కి ఈ స్ట్రెస్ఫుల్ డేస్ లో ప్రతి ఒక్కరూ కూడా చాలా స్ట్రెస్ఫుల్ టైమ్స్, స్ట్రెస్ఫుల్ పరిస్థితులు గడుపుతా ఉన్నారు. ఇక్కడ వచ్చి ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఖచ్చితంగా ఒక పీస్ ఆఫ్ మైండ్ రావడం, స్ట్రెస్ అంతా కూడా తగ్గుతుంది, మంచి హెల్త్ వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంత చక్కగా ఫెసిలిటీస్ అంతా కూడా అప్గ్రేడ్ చేసి రేట్స్ అన్ని కూడా చాలా రీజనబుల్ గా, చాలా మినిమం రేట్స్ మెయింటైన్ చేస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో మామూలుగా ప్రకృతి ఆశ్రమం, ఆర్గానిక్ ఇవన్నీ అంటే కూడా
మార్కెట్లో చాలా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏంటి అంటే ఈ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ థింగ్స్. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి టైమ్స్లో మోస్ట్ అఫోర్డబుల్గా ప్రైసింగ్ పెట్టి సర్వీసెస్ అందజేస్తున్న ప్రకృతి ఆశ్రమం నిర్వాహకురాలు శ్రీదేవి గారు, వారి సిబ్బంది, వారి టీం అందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సందర్భంగా వేగిరాజు శ్రీదేవి మాట్లాడుతూ భీమవరం పట్టణంలో 1937వ సంవత్సరం నుండి ప్రకృతాశ్రమాన్ని కొనసాగిస్తున్నామని, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రకృతాశ్రమంలో కూడా ఫిజికల్ యాక్టివిటీస్ ను ప్రారంభించామని, ఈ పేషెంట్లకు ఫిజికల్ యాక్టివిటీస్ స్ట్రెంగ్త్ పెంచుకునేందుకు వీలుగా యోగా చేసుకునేందుకు అవుట్డోర్ యోగా హాల్ కూడా నిర్మించామని అన్నారు. నమస్కారం అండి, నేను శ్రీదేవి వేగిరాజు, ప్రకృతాశ్రమం భీమవరం. ఈరోజు ఏంటంటే మనకి మారుతున్న కాలాన్ని బట్టి ఇది అన్ని అందరూ అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నది మా ఆశ్రమం 1937 నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. అందుకు ఈ కాలాన్ని బట్టి మనం అప్గ్రేడ్ అవ్వాలనేసి మేము ఈరోజు ఫిజికల్ యాక్టివిటీ జోన్ ఓపెన్ చేయడం జరిగింది. ప్లస్ అవుట్డోర్ యోగా హాల్, ప్లస్ ఒక చిన్న పాండ్, మనకి నేచర్ లో ఉన్నట్టుగా అన్ని బర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగిందండి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అందరూ ఏంటంటే మనకి ఫిజికల్ గా స్ట్రెంత్ గా ఉండాలి అంటే కనుక ఒక యాక్టివిటీ చేయాలి. మనకి యాక్టివిటీ లేనిదే మనకి స్ట్రెంత్ అయితే రాదు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో, మనకి స్ట్రెస్ తగ్గడానికి ఏంటి, ఆరోగ్యానికి ఏంటి. సో అందుకని మనం ఇలా యాక్టివిటీ ఒకటి జోన్ క్రియేట్ చేసాము. చెప్పాలంటే దాన్ని ఒక నో ఫోన్ జోన్ కింద కూడా పెట్టామండి. అంటే ఇన్సైడ్ దట్ ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. సో మీరు ప్రశాంతంగా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే ఇవన్నీ మనం ఫాలో అయితేనే ఉండగలం. అందులో ఇక్కడ నేచర్ క్యూర్కి వచ్చేసరికి మనం నేచరోపతిలో మొత్తం వి గివ్ టైం అన్నమాట. మన బాడీ పీస్ కి గానీ, మనకి మైండ్ సోల్ రిలాక్సేషన్ కి గానీ, మనకి యోగా ఎంత ఇంపార్టెంటో మన ఉండే ప్రెమిసెస్ అట్మాస్ఫియర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇంత గ్రీనరీ ఇదంతా మేము క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ. సో అందరూ వచ్చి ఇవన్నీ యూటిలైజ్ చేసుకుని మనం ఈ సర్వీసెస్ అన్ని మీరు హెల్దీగా ఉంటారని కోరుకుంటున్నాము. సెప్టెంబర్ 24న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలకొల్లు రానున్న సందర్భంగా కలెక్టర్ నాగరాణి సోమవారం ఏఎస్ఎల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిర్మాణము, కళ్యాణ వేదిక ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద స్థానిక నాయకులు, ప్రముఖులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు L1, L2 ఏర్పాట్లు, బార్కేడ్ ఏర్పాటు, హెలిప్యాడ్ నుండి కళ్యాణ వేదిక చేరుకునే మార్గము, ముఖ్యమంత్రి కాన్వాయ్, పార్కింగ్ ప్లేస్, గ్రీన్ రూమ్, విఐపి రూమ్, కళ్యాణ వేదిక, డయాస్ తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారి రఘుబాబు, అదనపు ఎస్పీ భీమారావు, నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు, డిఎండ్ఓ హెచ్ఓ డాక్టర్ గీతాబాయి, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి కేసీహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వరరావు జిల్లాలో ఉండి పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి 194 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, పీజీఆర్ఎస్ లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. చేకూరి రామభద్రరాజు దాతృత్వంతో భీమవరం పాత బస్టాండ్ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లయిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. చేకూరి రామభద్రరాజు, పార్వతి దంపతుల ఆర్థిక సహకారంతో భీమవరం పాత బస్టాండ్ ప్రాంగణంలో 55 లక్షల రూపాయలతో ఎంతో నిర్మించబడిన నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ ను సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు శాసనసభ్యుడు కామినేని శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మంతెన వెంకట సత్యనారాయణరాజు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. తొలుత నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం 4 ప్లాట్ఫామ్లను, శిశువులకు పాలు ఇచ్చే గదిని, రిజర్వేషన్ అండ్ కార్గో కౌంటర్లను ప్రారంభించారు. ఈ సభలో కలెక్టర్ మాట్లాడుతూ భవ్య భీమవరంలో భాగంగా చేకూరి రామభద్రరాజు, పార్వతీ దంపతుల సహకారంతో భీమవరం పాత బస్టాండ్ లో నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మించుకోవడం ఎంతో సంతోషించదగిన విషయం అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ సిహెచ్ కృష్ణంరాజును భీమవరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి
ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డిలు కూడా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విఆర్ఏ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడు బుంగా గణేశ్రావు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించామని, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా విఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయినప్పటికీ సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. బుంగా గణేశ్రావు అండి, పశ్చిమ గోదావరి జిల్లా విఆర్ఎల్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 18, 19 తహసీల్దార్ దగ్గర పత్రాలు ఇచ్చాం, 20 తారీఖు ఆర్డీ ఆఫీసుల దగ్గర ఇచ్చాం. ఇవాళ 26 జిల్లాల కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా చేసి మా సమస్యలతో కూడిన వినతిపత్రం ఇస్తున్నాం. అయ్యా, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కొన్ని హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా మాకు నెరవేర్చలేదు. అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉండి మా దగ్గరకు వచ్చి ఇలాగ మేము ధర్నాలు చేసినప్పుడు మీ సమస్యలు ఏంటని అడిగినప్పుడు మేము చెప్పాం, విఆర్ఎల్ సమస్యల మీద ప్రతిదీ కూడా నేను మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. కానీ ఇప్పుడు వరకు 15 నెలల సుమారు అయింది. వారు వచ్చి ఇంతవరకు కూడా మరి మాకు ఎటువంటి మరి హామీ ఏదైతే ఇచ్చారో హామీలు కూడా నెరవేర్చలేదు. 4 సార్లు రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసాం, 4 సార్లు మరి మంత్రులు కలిసాం, మరి ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి డిడి జనార్దన్ గారిని కలిసాం. అయినప్పటికైనా ప్రభుత్వం స్పందించలేదు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. మాది 3 డిమాండ్లు సార్. నైట్ వాచ్మెన్లు, అటెండర్లు, డ్రైవర్ పోస్టులు, విఆర్ఓ ప్రమోషన్లు విఆర్ఏలకి ఇవ్వాలి, కానీ ఒక్క పోస్ట్ తీయలేదు. కనీసం జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోస్టులు కూడా కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారు కానీ ఏ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు. తక్షణమే చేయమని చెప్పని అడుగుతున్నాం. పక్క రాష్ట్రంలో పే స్కేల్ ఇచ్చారు మరి విఆర్ఏలకి, అదే రీతిగా మాకు పే స్కేల్ ఇవ్వమని చెప్పని అడిగాం. అదే నామినీకి వచ్చేసరికి మరి వాళ్ళ తండ్రులు అనారోగ్యంతో మంచాల మీద పడితే బిడ్డలు వెళ్ళి పనిచేస్తున్నారు, వారికి నామినీ పోస్టులు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోమన్నాం, అది లేదు. కరోనాలో చనిపోయిన కుటుంబాలని గాలి కుదిలేసారు తప్ప ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు. ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము చాలా వర్క్ చేస్తున్నాం సార్. ఇవాళ క్యాస్ట్లో వారు కమ్మువార, కాపుల, ఎస్సీల, మాదిగల ఇవన్నీ నిర్ధారణ చేసి అవి కంప్యూటర్లో కొట్టే పరిస్థితి అర్ధరాత్రి 12, 1 గంట వరకు మరి విఆర్ఏ సోదరుల చేత మరి పని చేయించుకుంటున్నారు. కానీ ఇవాళ 50,000 లక్ష రూపాయల జీతం తీసుకున్న వాళ్ళు 5 గంటలకు వెళ్ళిపోతున్నారు ఇంటికి. కానీ మాకు టైం పాడలేదు. గతంలో మాది పార్ట్ టైం అని చెప్పారు, కానీ ఫుల్ టైం చేసుకున్నారు. పనికి తగ్గ జీతం ఇవ్వమని చెప్పని ఇవాళ మేము శాంతియుతంగా మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు చాలా మందికి బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తున్నాం అంటున్నారు. ఈ విఆర్ఏలు కూడా అణగారిన కులాల వారు, బడుగు బలహీన వారు, వీళ్ళ కుటుంబాలు గడవలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ 10,000 కూడా వాళ్ళ షుగర్ బీపీలు జ్వరాలు వస్తే సరిపోవడం లేదు సార్. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నాం. ధరలు ఏ రకంగా పెరిగినాయి, ఏ రకంగా మేము బ్రతకాలో పెద్దలను ఆలోచన చేసి మా న్యాయమైన డిమాండ్లు కనుక మీరు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమం చేపడతామని, మరి సమ్మె బాట కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యనమదుర్రు డ్రైన్ పై వంతెన నిర్మాణం పూర్తి చేసి అప్రోచ్ రోడ్లు వేయకుండా సంవత్సరాల తరబడి అసంపూర్తిగా వదిలేసి వంతెనలను పరిశీలించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం ప్రజా సమస్యలను, వినతులను దృష్టిలో పెట్టుకుని ఈ డ్రైన్ పై వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 16, 18 ఏళ్ల క్రితమే పని ప్రారంభించి పూర్తి చేయడానికి సుమారు 3 ఏళ్లు పట్టిందని అన్నారు. భీమవరం నుండి తోకతిప్ప వరకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఉపయోగించి 3 వంతెనల నిర్మాణం పూర్తి చేసి దాదాపు 12 సంవత్సరాలు అయిందని, అప్రోచ్ రోడ్లు వేయకపోవడం వల్ల ఈ వంతెనల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వంతెనలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. పట్టణ ప్రజల సంక్షేమ సంఘం నాయకులు వైకుంఠరావు, భీమవరం పూర్వ మండల కార్యదర్శి రేవు రామకృష్ణ, మండల కమిటీ సభ్యులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యనమదుర్రు డ్రైన్ పై నిర్మించినటువంటి వంతెనలు వెంటనే అప్రోచ్ రోడ్లు నిర్మించి ప్రారంభించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వం పాలకులు మారుతున్న వంతెనలకు అప్రోచ్ రోడ్లు వేయటంలో తీవ్రంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఈవేళ కింది గ్రామాలు కూడా రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులతో
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఎనంతో ట్రైన్పై నిర్మించినటువంటి వంతెనలకి అప్రోచ్ రోడ్లు నిర్మాణం చేసి వెంటనే ప్రజలకి సౌకర్యార్థం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. 40 మంది తలసేమియా పిల్లలకు బ్లడ్ ను ఉచితంగా అందిస్తుంటే రక్తం అమ్ముకుంటుంది అని ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు తమ ట్రస్ట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో తలసేమియా పిల్లలతో కలిసి జిల్లా హోప్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 మంది తలసేమియా పిల్లలకు బ్లడ్ అందిస్తూ వీరితో పాటు డయాలసిస్ పేషెంట్లకు యాక్సిడెంట్లలో గాయాలైన వారికి బ్లడ్ ను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. తలసేమియా పిల్లలకు ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నామని, కానీ ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ వారు తమ మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు వివిధ చోట్ల క్యాంపులు పెట్టి 200 యూనిట్ల బ్లడ్ ను తీసుకుంటే వాటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నామని అంటున్నారని, 200 యూనిట్లను ఏ బ్లడ్ బ్యాంక్ వారికి ఎంత ఇచ్చామనే పూర్తి సమాచారము కలెక్టరు డిఎంహెచ్ఓలకు అందించామని, తమ ట్రస్ట్ మీద ఆరోపణలు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకి తలసేమియా పిల్లలకి. నా పేరు శివ, హోప్ చారిటబుల్ ట్రస్ట్. అయితే సార్, గత 2 రోజుల కిందట ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ నుంచి మా చారిటీ నుండి బ్లడ్ కలెక్ట్ చేసి బయట అమ్మేస్తున్నామని ఒక దుష్ప్రచారం ఒకటి వచ్చింది సార్. కానీ ఆ ప్రచారానికి మేము ఈరోజు దీనికి క్లియరెన్స్ ఇద్దామని ఇక్కడికి వచ్చాం సార్. ఇది కరోనా టైంలో హోప్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక పెట్టాం సార్. ఈ హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తలసేమియా పిల్లలకి, తలసేమియా బాధితులకి బ్లడ్ అందిస్తున్నాం సార్. అయితే ఈ బ్లడ్ మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నిమిత్తం మేము 200 యూనిట్లు కలెక్ట్ చేసాం. ఆ 200 యూనిట్లు కూడా ఏ బ్లడ్ బ్యాంక్ ఎన్ని ఇచ్చామన్నది మా దగ్గర అంతా ఎవిడెన్స్ ఉంది సార్. దీనికి కారణం ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు, ఒక ప్రముఖ న్యూస్ ఛానల్. ఈ రెండింటి వల్ల మేము చాలా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేమందరం చేసేది ఒక సేవ సార్. ఈ సేవనే జనాలు గుర్తించకపోయినా పర్లేదు సార్. తలసేమియా పిల్లలకి ప్రతి నెల 40 యూనిట్లు మేము అరేంజ్ చేస్తాం. ప్రతి నెల బ్లడ్ ఇస్తాం సార్ వాళ్ళకి. అలాంటి వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు సార్. మేము చేయొద్దంటే ఉన్నపలంగా మానేస్తాం. కానీ ఏంటంటే దుష్ప్రచారం అయితే చేయకండి సార్. మీ వ్యాపారాల కోసం, మీ సొంత లాభాల కోసం మాలాంటి వాళ్ళని, మాలా చేసే కుర్రోళ్ళని, మాలా చేసే స్వచ్ఛందంగా చేసే యూత్ని, కుర్రోళ్ళని ఎంకరేజ్ చేయడం మానేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల మీకు ఏమీ కలిసి రాదు సార్. కానీ ఏంటంటే మీరు చేసే సేవ మాలాంటి వాళ్ళని గుర్తించండి. దయచేసి మాకు న్యాయం జరుగుతుంది. ఈరోజు కలెక్టరేట్ గారికి వచ్చాము, డిఎంహెచ్ఓ గారికి కూడా వివరణ ఇచ్చాము, కలెక్టర్ గారికి కూడా వివరణ ఇచ్చాము. అన్ని వివరణ ఇచ్చి ఇప్పుడు ఈ తలసేమియా పిల్లలకి న్యాయం చేయండి సార్. ఇంకా అంతకు మించి మేము చెప్పాల్సింది ఏం లేదు. అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం పెద్ద రోడ్డు సెంటర్లో దేవి శవన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కూసంపూడి నాగవెంకట శ్రీరామమూర్తి, లక్ష్మీ ప్రసన్న దంపతులు ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి అమ్మ అందుకే చూడండి
అత్తిలి మండలం ఆరవల్లిలో 30వ దేవి నవరాత్రి మహోత్సవాలు కనకదుర్గ భవానీ ఆలయంలో ప్రారంభమయ్యాయి. వెలగల అమ్మిరెడ్డి అంబికాదేవి దంపతులు గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, కలశ స్థాపన, అఖండ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ దీక్షను స్వీకరించారు. తొలి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. ఈ ఉత్సవాలు అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తామని, చివరి రోజున అఖండ అన్న సమారాధన జరుగుతుందని తెలియజేశారు. దేశ ప్రజలందరికీ తగ్గించిన గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ నేటి నుంచి అమలవుతున్న సందర్భంగా అత్తిలి మండలంలో కూటమి నాయకులతో నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి పాలాభిషేకం చేశారు. రైతులకు, సామాన్య ప్రజలకు జీఎస్టీ తగ్గింపుతో ఎంతో మేలు జరుగుతుందని మండల బీజేపీ అధ్యక్షుడు మామిడిశెట్టి నాగబాబు అన్నారు. కూటమి నాయకులతో కలిసి బస్టాండ్ నుంచి గణేష్ మహల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలం మహేష్, రామశెట్టి అయ్యప్ప స్వామి, బండి సోమేందర్, శ్రీధర్ రెడ్డి, కొత్తపల్లి రామరాజు, గోడపాటి పోతురాజు, లంకలపల్లి వెంకన్న, గాంధీరాజు, గుత్తుల వెంకటరత్నం, తోట త్రిమూర్తులు, టీడీపీ మండలాధ్యక్షుడు పోలిశెట్టి చందు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి గోపీకృష్ణ, మాజీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ ప్రజలందరికీ దుర్గాష్టమి నవరాత్రి సందర్భంగా మోదీ గారు ఒక మంచి విషయాన్ని తగ్గించి ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా ఒక ఉపశమనం కల్పించారు. వస్తువుల మీద అదే రైతులు చేసుకునే పవర్ టిల్లర్ నుంచి రైతులు ఉపయోగపడే ప్రతి వస్తువు మీద 16% నుండి ఉండే జీఎస్టీ ఈరోజు 5% తీసుకొచ్చారు. అదేవిధంగా ఇల్లు కట్టుకునే వారికి కూడా మనకి జీఎస్టీ 31% ఉండేది ఈరోజు 80% తీసుకొచ్చారు. ఈరోజు మోదీ గారి ప్రభుత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతూ పేద ప్రజలకు కూడా ఒక అనుకూలమైన పరిస్థితులు. ఈరోజు మన నిత్యావసర సరుకులు వస్తువుల నుంచి 5% నుంచి 0% చేసి పాల ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు, సబ్బులు, సోపులు ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు వాడుకునే వస్తువులు ఇవన్నీ కూడా ఇవన్నింటి మీద కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు జీఎస్టీ ఈరోజు తగ్గించి దేశ ప్రజలందరికీ కూడా దసరా కానుకగా ఈరోజు అందించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రంలో వ్యవసాయ కూలీలకు కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి బళ్లచిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అత్తిలి మండలంలోని 2వ మహాసభ భవనం రాంబాబు అధ్యక్షతన అత్తిలి సుందరయ్య భవనంలో జరిగింది. ఈ సభ ప్రారంభానికి ముందు సంఘం పతాకాన్ని దాయం వెంకన్న ఆవిష్కరించారు. ఈ సభలో వీరభద్రరావు మాట్లాడుతూ శ్రమజీవులైన వ్యవసాయ కూలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 16 నెలలు కావిస్తున్న ఇచ్చిన హామీపై మంత్రులు గాని, ముఖ్యమంత్రులు గాని ఏ విధంగానూ చెప్పకపోవడం సిగ్గుచేటని, నూతన మండల కమిటీకి శాఖాపరమైన చర్చల్లో కూడా నేటికి ప్రస్తావించకపోవడం ఎంతో సిగ్గుచేటని వారు విమర్శించారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సానబోయిన సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా అగులూరి వెంకటలక్ష్మి, కార్యదర్శిగా వనం రాంబాబు, అడ్డగర్ల వెంకటరాధాకృష్ణ, కమిటీ సభ్యులుగా బొక్క దుర్గాభవాని, సంతోష్ కుమార్, గంజిలావణ్య, దేవర దుర్గాప్రసాద్, సరెళ్ల కనకరాజు, కడలి రామకృష్ణ, తానికొండ సుష్మా, మల్లెపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తాను సంగీత దర్శకత్వం వహించిన 2 చిత్రాలు పాన్ ఇండియాలో ఘన విజయం సాధించి పెట్టిన సంగీత దర్శకుడు గౌరహరి తణుకు ప్రతిష్టను మరింత ఇనుమడింపచేశారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. జై హనుమాన్, మిరాయి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన తణుకు పట్టణానికి చెందిన గౌరహరి ఆదివారం తణుకు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకులో విద్యాభ్యాసం చేసి సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సాధించుకున్న గౌరహరి భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలు అందించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఉత్తమ సంగీత దర్శకుల జాబితాలో ఆయన పేరు సాధించాలని అన్నారు. అనంతరం మిరాయి చిత్రం ప్రదర్శిస్తున్న లక్ష్మీ థియేటర్ వద్ద నిర్వహించిన సంబరాల్లో పాల్గొని ప్రేక్షకులు గౌరహరితో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ చిత్రాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Congratulations, excellent.
తప్పటి ద్వారా ప్రతి ఒక్కరు కూడా హరిగారి శుభాకాంక్షలు అప్పకారాలు తెలియండి. అందరూ తప్పలు పడుతున్నాయి. దాన్ని నేను తీసుకొస్తాను. దారి చెప్పండి మహాయోగి. దాన్ని నువ్వు చేరుకోలేవు. చేరుకునే వారెవరు? ఆ పరిష్కారం కోరుకునేది ఒక మహాత్యాగం. ఈరోజు రెండు సినిమాలతో ముఖ్యంగా హనుమాను మెరాయి సినిమాలతో సినిమా ఇండస్ట్రీలో తనదైనటువంటి ముద్ర వేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగువారు అదేవిధంగా ఇతర పాన్ ఇండియాలో కూడా గుర్తింపు సాధించి ఈరోజు మనందరికీ కూడా గర్వకారణంగా నిలిచి ఇక్కడ మనందరి ముందు కూడా ఈ విధంగా రావటం మనందరికీ కూడా గర్వకారణం, సంతోషం, అభినందనీయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా హనుమాన్ సినిమా కానీ ఈరోజు మెరాయి సినిమా కానీ రెండూ కూడా హనుమాన్ సినిమాకి ఇచ్చినటువంటి మ్యూజిక్ అలాగే ఈ సినిమాకి ఇచ్చినటువంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు వీటన్నిటి వలన కూడా ఆ సినిమాలు రెండూ కూడా విజయవంతమై ప్రేక్షకులకి ఈరోజు గుండెల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని కేవలం విజయవంతం అవటమే కాకుండా ప్రొడ్యూసర్లకి కాసుల పంట పండించాడు మన హరి మ్యూజిక్ ద్వారా. ఈరోజు ఆ సినిమాలు రెండు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యి రెండు సినిమాలు కూడా 100 కోట్ల పైగా వసూలు సాధించాయంటే ఈరోజు మనందరికీ కూడా గర్వకారణం ఇది. ఈరోజు మన ఇంట్లో మనిషి మనందరికీ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఈరోజు ఇటువంటి విజయాలు సాధించడం, దీని వెనుకున్నటువంటి కృషిని కూడా మనందరం కూడా గుర్తించాలి. ఒక విజయాన్ని లక్ష్యాన్ని సాధించడం కోసం తను చిన్నప్పటి నుంచి కూడా సంగీత దర్శకుడు అవ్వాలనే ఒక కోరికని దాన్ని నిరంతరం కూడా తనలో ఉంచుకొని సంగీత దర్శకుడే విజయవంతమైనటువంటి సంగీత దర్శకుడిగా తాను నిలబడాలనే ఒక సంకల్పం చేసుకుని దానికి అనుగుణంగా ఆయన కృషి చేసి పట్టుదలతో ఎంతో శ్రమ పెట్టి ఈరోజు ఇటువంటి విజయాన్ని సాధించి ఈరోజు నేషనల్ వైడ్గా గుర్తింపును సాధించుకున్నటువంటి హరి గారికి మరొక్కసారి మనందరి తరఫున కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చాలా హ్యాపీగా ఉందంటే ఎక్కడైతే డ్రీమ్స్ మనం కలగన్నామో అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎవరికైనా చాలా థ్రిల్ ఇస్తుంది. అంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఇంటికి వెళ్ళినా రాని ఒక సాటిస్ఫాక్షన్ మన ఊరు వచ్చి మన వాళ్ళ మధ్యలో నిల్చున్నప్పుడు కలిగే అనుభూతి వేరు. థ్యాంక్స్ టు ఎవరీవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మగారిది ఉండి అండి, మా నాన్నగారు తణుకు, నేను పుట్టింది భీమవరం, పెరిగింది అంతా స్కూలింగ్ అంతా తణుకేనండి. తణుకు ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాను నేను. మోర్ దెన్ ఎ డికేడ్ ఐ హావ్ బీన్ ఇంటూ దిస్ ఇండస్ట్రీ అండి. నేను కన్నడలో చేయడం జరిగింది, తెలుగులో కొన్ని ఫిలిమ్స్ చేయడం జరిగింది. అయితే నాకు హనుమాన్ తర్వాత మీరాయి అనేది పాన్ ఇండియన్ వైజ్ రికగ్నిషన్ రావడం జరిగింది. థ్యాంక్ యూ. తణుకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రార్థనా మందిరం 35వ శ్రీదేవి నవరాత్రుల మహోత్సవం ఘనంగా నిర్వహిస్తుంది. మొదటి రోజు అమ్మవారిని శ్రీ రజత కవచలంకృత వాసవీదేవిగా అలంకరణం చేశారు. ముందుగా వాసవీమాతకు అభిషేకము, కలశ స్థాపన నిర్వహించారు. మొదటి రోజున శ్రీ రామకృష్ణ, శ్రీమతి లలితా గణేశ్వరి వారి దంపతుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలో భాగంగా అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు ప్రత్యేక తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజేటివారి శ్రీ కనకదుర్గ ఆలయంలో 68వ శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా మాజేటి వెంకటదుర్గ శ్యాంప్రసాద్ శ్రీమతి రామతులసి దంపతులు కలశ స్థాపన నిర్వహించారు. అమ్మవారిని నాగలకొండ శ్రీనివాసరావు శ్రీమతి సీతా మహాలక్ష్మి దంపతులు అలంకరించి పట్టు చీరను సమర్పించారు. కడించర్ల సుబ్బారావు శ్రీమతి శేషారత్నం, మాటూరి చలపతి శ్రీమతి సూర్యకుమారి దంపతుల అలంకరణ ప్రోత్సాహంతో అమ్మవారిని శ్రీ రజిత కవచ శ్రీ దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తణుకు పాత ఊరిలోని పిల్లకాలువ గట్టున ఉన్న పుంతులో ముసలమ్మ అమ్మవారి గుడి యందు పుంతులో ముసలమ్మ అమ్మవారి విగ్రహాన్ని వావిలాల వెంకట రమేష్ సరళాదేవి దంపతులు ప్రతిష్ఠించారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరిగా కలశ స్థాపన కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. జై భవానీ జై భవానీ. ఈ వార్తలకు స్వల్ప విరామం.